నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే, బహుశా కొంతమందితో దేవుడి ఉదయకాల సమయంలో చెప్తున్నాడు, నీ శత్రువులను వెళ్ళి క్షమించు. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తే పాపాన్ని విడిచిపెట్టు. దేవుడు కొంతమందితో ఈ ఉదయకాల సమయంలో అది చెప్తున్నాడు. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తే పలానా స్నేహాన్ని విడిచిపెట్టు. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తే పలానా అక్రమ సంపాదన ఏదైతే నీకుందో దాన్ని విడిచిపెట్టాయి. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తుంటే యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ సమ్ వే ఆర్ ది అదర్. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే నీ క్రియలలో ఆ ప్రేమను దేవుని పట్ల చూపించాలి. విశ్వాస జీవితం, స్పిరిచువల్ లైఫ్ ఇస్ ప్రాక్టికల్ లైఫ్. విశ్వాస జీవితం అనేది ఏదో ప్రార్థనకి పరిమితం అయిపోయే జీవితం కాదండి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే కంటికి కనబడే క్రియలు, అద్భుతాలు మనం చూస్తాము. ఇంకోటి, నీవు విశ్వాసం కలిగి జీవిస్తున్నావు అని చెప్తే నువ్వు కేవలం ఒక ప్రార్థించే వ్యక్తిగా మాత్రమే ఉండవు, కానీ విశ్వాస సహితమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. Your faith in the Lord should be reflected in your actions. దేవుని పట్ల నీకున్న విశ్వాసము నీ యొక్క క్రియలలో కనబడాల. అమ్మో